సాయంత్రం మస్తాన్ సాయిని డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఈ మస్తాన్ సాయి అనే అబ్బాయి కుర్రాడే. ఇతను దాదాపుగా మేమనుకోవటం ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ గంజాయి, హెరాయిన్, కొకైన్ వీటి మీద బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది. ఇతనితో పాటు వీళ్ళ బ్యాచ్ 5-6 ఉన్నారు. ఈ వరలక్ష్మి టిఫిన్స్ అని, వీళ్ళు అబ్బాయి శ్రీనివాసరెడ్డి అని, తర్వాత ఈ సుబాని హోటల్ వాళ్ళు, ఈ గుంటూరులో గ్యాంగ్గా తయారయ్యి వీళ్ళంతా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో గంజాయి, డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ ఇవన్నీ ఈ సినిమా వాళ్ళకి, కాలేజీ పిల్లలకి అమ్మి కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళ వలన ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ మాకు మనీ వస్తుంది, మేము బాగుపడుతున్నాం అనుకున్నారని కొన్ని వేల కుటుంబాలు ఇలా ఈ డ్రగ్స్ వలన చాలామంది నాశనం అయిపోతున్నారు. వీళ్ళు ఆనందం చూస్తున్నారు. కానీ అసలే మెయిన్ ఏంటంటే అసలు 2019 నుంచి 24 దాకా ఈ రాష్ట్రంలోనే అసలు ఆర్థిక వనరు పంటగా గంజాయిని ఏర్పాటు చేశాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అప్పుడు దానివల్ల ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, ఎక్కడ చూసినా చిన్నపిల్లల స్కూళ్ళల్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి. స్కూళ్ళల్లో బ్యాగులు చెక్ చేస్తే గంజాయి దొరుకుతుంది, డబ్బులు దొరుకుతున్నాయంట. అసలు లా అండ్ ఆర్డర్ అనేది 2019 నుంచి 24 దాకా లా అండ్ ఆర్డర్ లేదు. వాళ్ళ ఇష్టమై వాళ్ళకి ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి డబ్బు కావాలి. ప్రజలు ఎట్లా అయిపోయినా నేను బిస్కెట్లు వేస్తున్నా, ప్రజలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. కాబట్టి రోజుకి నాకు ఎంత వస్తుంది ఆదాయము, వాళ్ళ ఆవిడ సాయంత్రానికి నా లెక్కప్ప చెప్పకపోతే భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఫుడ్ ఉండదు. కాబట్టి ఈ రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు చేశారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించి పెట్టాల్సిన టైంలో వాత పెట్టారు. కానీ ఇంకా కోలుకోలేకపోతుంది రాష్ట్రం. ఇప్పటికే దాదాపుగా 20 ఏళ్ళు ఎనిక్కిపోయింది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ సైకో ఎప్పుడు పోతా అంటున్నారు. ఓట్లు వేశారు, పాపం గెలిపించారు బాబు గారిని. వచ్చిన కాల నుంచి అంటే జనం ఆలోచన ఎలా ఉందంటే వచ్చాం కదా కొద్దిగా రివెంజ్ తీసుకోవాలని ఉంది. కానీ వచ్చిన కాల నుంచి బాబు గారు ఇవన్నీ సర్దుకున్న లోపల ఇప్పుడు 2 నెలలు గడిచిపోయింది. కానీ స్టెప్పులు మామూలుగా అభివృద్ధి చేయాలి, అలాగే సేమ్ టైం వీళ్ళని అందరినీ అరాచకాలని మొత్తాన్ని అరికట్టాలి. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి మొత్తం కింద నుంచి ఫైల్. ఇప్పుడు మేము 2014 నుంచి 19 దాకా మేము గవర్నమెంట్ చేసామండి. మేము దిగిపోయేటప్పుడు ఎక్కడ కూడా ఏ ఫైల్ కానీ మిస్ అవ్వడం కానీ, కాలిపోవడం కానీ ఎక్కడ ఏం లేదు. ఎందుకంటే మేము అవినీతి చేయలేదు కాబట్టి. 2019 నుంచి 24 దాకా ఈ నా కొడుకులు చేసిందంతా అవినీతే కాబట్టి ఇప్పుడు పొల్యూషన్ బోర్డు కానీ, ఈ మదనపల్లి ఫైల్స్ కానీ, విశాఖలో భూములు కానీ ఈ మొత్తం ఏంటంటే ఆక్రమణలు చేశారు. కాబట్టి చించటాలు, కాల్చటాలు ఇవన్నీ. ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 2019 నుంచి 24 దాకా ఉంది. ఒక విజనరీ లీడరు ముఖ్యమంత్రి అయితే 94 నుంచి 2004 దాకా చూశారు, 2014 నుంచి 19 దాకా చూశారు, 2019 24 నుంచి 29 దాకా. 29 కంటిన్యూగా బాబు గారు బతికిన రోజులు బాబు గారే సీఎం, దాంట్లో తిరుగులేదు. ఆయన తపనల్లో ఒకటి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో పాటు ప్రజలందరూ బాగుపడాలి, తెలుగువాడు మన దేశంలోనే ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా ఉండాలనేది బాబు గారి కళ. అలాంటి కళల్ని ఇంకా ఈ సైకో జగన్ బ్యాచ్ ఉండారు. ఇంకా ఇప్పుడు నిన్న ప్రపంచ బ్యాంకు వాళ్ళతో మాట్లాడాడు బాబు గారు ఈ రాజధానికి నిధుల గురించి మాట్లాడితే, వీళ్ళందరూ ఏంది ఈ సైకో బ్యాచ్ మీరు నిధులు ఇవ్వద్దు, నిధులు ఇస్తే డెవలప్ చేస్తాడు, ఆయన డెవలప్ చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోడు అనే ధోరణితో వాళ్ళకి మెసేజ్లు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది భారీగా వస్తున్నారు కంపెనీల వాళ్ళు. నెక్స్ట్ దావోస్ మీటింగ్ ఉంది, బాబు గారు వెళ్తున్నారు. బాబు గారు అయితే పెట్టుబడులు మళ్ళీ వరదలాగా వస్తాయి. ఎట్ ఏ టైం ఈ స్టేట్లో 100 రోజులు టైం పెట్టుకున్నాం ఏది డ్రగ్స్ మీద. ఇప్పటికి 60 రోజులు అయింది. ఇంకా 40 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన రాష్ట్రంగా చేస్తాం. అనిత్ గారు మా హోమ్ మినిస్టర్ అనిత్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. లోకేష్ బాబు అయితే అసలు ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫ్రీ డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఇంకా ముందు ఈ వైసీపీ సైకోల ఆటలు సాగవు. పిల్లల్ని ఇంకా గంజాయిగా మార్చి వాళ్ళని ఏదో చేద్దామనుకుంటే ఆ రోజులు పోయినాయి. కాబట్టి ఈ సాయిలు బోయిలు ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ఆటలు చెల్లిపోయినాయి. ఇంకా ఏందండి డ్రగ్స్ అమ్మి పిల్లల దగ్గర డబ్బులు తీసుకుని కోట్లు కార్లు పెట్టేది, నా కొడుకు రేసులు ఆడేది, రేసింగ్లు ఆడి ఎంతమంది పిల్లల నాశనాలు. ఇలాంటి వాళ్ళు మాత్రం కఠినమైన శిక్షలు వేసి తీవ్రంగా వీళ్ళకి శిక్ష పెడితే చేయాలండి. ఆ ఏళ్ళు మరి వేరే మన ఇప్పుడు ఇలా పార్టీకి వేరాయమాలు ఉండారండి. ఇలా ఉండబట్టే డ్రగ్స్ మీద ఆమె మామూలుగా వచ్చి బాబు గారు కంప్లైంట్ చేసి మీరు నిర్మూలన చెబితే ఇది అని చెప్పి నరికి ఏకలవిడిగా ఏళ్ళు తెగొట్టేసి బొటనేలు తెగొట్టినట్టు ఆమె ఏళ్ళు తెగొట్టింది, శపథం చేసింది.
చేసింది ఆ శబ్దం ప్రకారం ఇప్పుడు బాబు గారు వచ్చారు, 100 రోజుల్లో 100% మేము డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. దీన్ని బట్టి ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ కూడా ఫైర్ బ్రాండ్ ఇబ్బంది లేదు, వాళ్ళలాగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే హోమ్ మినిస్టర్ కాదు మాకు వచ్చింది. అనిత గారు బాగా చదువుకున్నామా, ఇబ్బంది ఏం లేదు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు కానీ అందరికీ మంచి స్వేచ్ఛగా వాతావరణంలో తిరిగే రోజులు వస్తున్నాయి. పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎవడు ఏం మాట్లాడాలన్నా భయం అయిపోయి, ఏమనంటే కేసు పెట్టి లోపలేయటం, కొట్టడం. సాక్షాత్ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని లోపలేసి ఎరగదీశారు, మా మాజీ ముఖ్యమంత్రి గారిని అప్పుడు లోపలేశారు, ఏ కేసులు లేకుండా. ఇప్పుడు ఈ వైసీపీలో మేము కేసులు అంటూ బుక్ చేస్తే ఎక్కడ కూడా బయట ఉండడు, అందరూ లోపల పోవాల్సిందే. కాబట్టి మేము కక్షితోరణతో పోవట్లేదు, ఏదైనా సరే లా అండ్ ఆర్డరు లా ప్రకారం వెళ్తాం. ఏదైనా ముందు ఈ వైసీపీ సైకులందరికీ ముందు ముసళ్ళ పండుగ. ఈ డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ఇప్పుడు మనం మనకన్నీ చూస్తున్నట్టే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, రాష్ట్రంగా అభివృద్ధి చూడాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్ల రూపాయలు పైన అప్పులు చేసేవాడు. ఇంకెంత ఉందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీరుస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలమని భావిస్తున్నారా? ఏ విధంగా చేస్తారు? ఏమండి, రాష్ట్రానికి ఆదాయం లేక కాదు, రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఆ ఆదాయం అంతా 2019 నుంచి 24 దాకా వాడికి పోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మద్యం ఆదాయం ఉంది, ఇసుక ఆదాయం ఉంది, అన్ని ఆదాయాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే అతను సొంత ఖాతాకు పోయినాయి. అదే బాబు గారు వస్తే ఇప్పుడు అన్నీ గవర్నమెంట్కి వచ్చినాయి అనుకోండి, సంక్షేమ పథకాలు చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అభివృద్ధి కోసం ఇప్పుడు కేంద్రంలో గవర్నమెంట్లో ఎన్డీఏలో మనం ఉన్నాం, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి అప్పు కింద కాకుండా కేంద్ర గవర్నమెంటే గ్యారంటీ ఉండి వరల్డ్ బ్యాంక్ చేత మనకు డబ్బులు ఇప్పిస్తుంది, మనకు సంబంధం లేదు అది. ఇలాంటి ఇప్పుడు బాబు గారు వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలు అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్తే సొంత ప్రయోజనాలు అడుగుతాడు. బాబాయ్ మర్డర్ కేసు నన్ను బయట వేయండి, ఆ తర్వాత నా సిబిఐ కేసుల నుంచి బయట వేయండి. ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు ఏమండి వచ్చే కంపెనీలో ఇప్పుడు కియా కంపెనీ ఉంది, వాడిని బెదిరించి వెళ్ళగొడితే వాడు స్పేర్ పార్ట్స్ వేరే రాష్ట్రానికి పోయాడు. సాక్షాత్ మా పోయిన 2019-24 మా ఎంపీ గారు జయదేవ్ గారిని బెదరగొట్టి కంపెనీని హైదరాబాద్ తరం కొట్టారు. కంపెనీలో వాటాలు కావాలి వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి. అందుకని అప్పుడు రాష్ట్రానికి ఎవరు పెట్టుబడి రాలేదండి. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది, ఆదాయం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చేయొచ్చు. బాబు గారు జోడెద్దుల్లాగా రెండు ఒకే రైల్వే ట్రాక్ పట్టాల్లాగా ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు ఒకే లెవెల్లో వెళ్తూ ఉంటాయి. దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పాల్సినంత రోలం కాదు. ఆయన ఇవాళ వరల్డ్లోనే మేధావుల్లో 14వ వాడు. మొన్న ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ప్రచురించారు, వరల్డ్లో మేధావుల్లో 14వ వాడు. ఇంకా ఆయనకి మనం చెప్పేంత రోలం కాదు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తడం ఖాయం. అలాగే సంక్షేమం కూడా. ఇప్పుడు మేము ఫస్ట్ తారీఖున 4,000 రూపాయలు, ఫస్ట్ నెల 7,000 ఇచ్చాం, 2 నెలలు 4,000. ఏది 96% 1వ తారీఖున ఇచ్చాం. వాలంటీర్లు లేకపోతే పంచలేరు అన్నాడు. మా ఎలక్షన్ టైంలో ముసలాళ్ళని 36 మందిని చంపాడు జగన్మోహన్ రెడ్డి. అసలు వాలంటీర్లు లేకపోతే పంచలేరు, చేయలేరని సచివాలయాల చేత 96% ఫస్ట్నే పెంచాం. కాబట్టి ఏమంటే వర్క్ చేసేవాడికి ఏమని చేయగలుగుతాడు, సాకులు చెప్పేవాడు ఎన్నెన్నో ఎత్తుక్కుంటుంటాడు. ఉత్తి బటన్లు నొక్కటాలు ఇవన్నీ ఉండవండి బాబు గారి దగ్గర. బాబు గారు ఏదైనా ఒక మాట అన్నాడంటే మాట మీద నిలబడతాడు, 100% చేస్తాడు. రేపు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం 15వ తారీఖున, ఎల్లుండి. తర్వాత నిదానంగా ఉచిత బస్సు, ఇవన్నీ అన్ని మేము చెప్పిన సూపర్ 6 పథకాలు మొత్తం తూచా తప్పకుండా 6 నెలల్లోపు అన్నీ ప్రకటిస్తాము. బాబు గారి హయాంలో ఈ రాష్ట్రం సర్వోపనాభివృద్ధిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. దాంట్లో ఎటువంటి ఇప్పుడు బాబు గారు వస్తే వానలు లేవన్నారు, అన్ని డ్యాములు నిండిపోయినాయి. అన్ని డ్యాములు నిండిపోయి బ్రహ్మాండంగా ఇప్పుడు కలకల్లాడుతున్నాయి నదులన్నీ. ఆయన ఉన్నప్పుడు డ్యాములు కూడా నిండిన డ్యాములని అన్ని ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళన్నీ సముద్రానికి పంపించాడు. ఏమైనా పరిపాలకుడు ఉన్నదానికి పరిపాలన చేతగానోడు ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు బాబు గారు ఎలా పరిపాలన చేయాలో బాబు గారిని చూసి చాలా పక్క రాష్ట్రాలలో నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి ఎదగడం ఖాయం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.